క్రైస్తవుడు ఎప్పుడు మేలే చేయాలి తప్ప ఎవరికి కీడు చేయకూడదు. ఈ పనులు మనం ఎప్పుడు చేస్తాము అని అంటే అక్కడ ఆ మాట చూడండి, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక, ఆ మాట చూడండి, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. అంటే మనం ఎప్పుడు మేలు చేస్తామో, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మేలే తప్ప ఎవ్వరికి మనం కీడు చెయ్యం. అన్నం పెడతాం, బాధలో ఉంటే ఓదారుస్తాం, ధైర్యం కోల్పోతే ధైర్యం నింపుతాం, అవసరతలో ఉంటే వాళ్ళ అవసరాలు తీరుస్తాం. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక. దేవుడు తోడుగా ఉంటే చేసే పని ఇలా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చూడండి, రోగాలు బాగు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ వెళ్ళిపోతున్నాడు, ధైర్యం కోల్పోయిన వారు, ఆదరణ లేనివారు, వాళ్ళందరికీ దేవుడి మాటలతో ధైర్యాన్ని, ఆదరణను నింపుతున్నాడు. రాబోయే జీవితం మీద ఆశలు పెంచుతున్నాడు. వారికి ఈ లోకం శాశ్వతం కాదు అని వాళ్ళందరినీ రాబోయేటువంటి లోకం కోసం వాళ్ళందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఇవన్నీ ఆయన చేయగలుగుతున్నాడు అంటే కారణం ఏంటంటే ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నిజంగా మీకు దేవుడు తోడుగా ఉన్నాడా? ఏదో నేను ప్రార్థన చేసుకుంటున్నానండి లేవగానే, బైబిల్ చదువుకుంటున్నానండి లేవగానే అని అనుకున్నంత మాత్రం దేవుడు తోడుగా ఉన్నట్టు కాదు. దేవుడు తోడుగా ఉంటే మేలు తప్ప కీడు ఎవ్వరికీ చెయ్యం.